నమస్తే, వెల్కమ్ టు టీవీ7 న్యూస్. పోలీస్ డిపార్ట్మెంట్ లో పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేస్తూ ఆకస్మిక మరణానికి గురైన ఏజీఎస్ మూర్తి యొక్క కుటుంబానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2012వ బ్యాచ్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు అందరూ కలిసి మూర్తి యొక్క పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆర్థికంగా ఆదుకునే సదుద్దేశంతో 30 లక్షల రూపాయలను 2012 బ్యాచ్ ఏపీ మరియు టీఎస్ వెల్ఫేర్ ఫండ్ నుండి వారి కుటుంబానికి అందజేశారు. మరియు ఏలూరు జోన్ 2012 బ్యాచ్ కు సంబంధించిన ఎస్ఐల ద్వారా 10,58,000 రూపాయలను మరియు మూర్తితో ట్రైనింగ్ చేసిన 13వ స్క్వాడ్ వారు 1,10,000 రూపాయలను కుటుంబానికి అందజేశామని తెలిపారు. సందర్భంగా 2012 బ్యాచ్ ఉమ్మడి రాష్ట్రం ఎస్ఐలు మాట్లాడుతూ మూర్తి ఎస్ఐ పోలీసు ఉద్యోగంపై ఉన్నటువంటి మమకారం, ఎస్ఐగా 2012లో ఎంపిక కాబడి మొదటగా కృష్ణా జిల్లా కొండూరు, మచిలీపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా అజంట, నర్సాపురం రూరల్, పాలకొల్లు టౌన్, పాలకోడేరు, భీమవరం 2 టౌన్, కాల్లా, పెరవలి మరియు తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లలో పనిచేసి అధికారులు మరియు ప్రజలతో మన్ననలను పొందినట్లు సహా ఉద్యోగులతో మరియు సిబ్బందితో ఆయన మెలిగిన తీరు అద్భుతమని, ఆయనను కోల్పోవడం మా బ్యాచ్ దురదృష్టమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబానికి తమ యొక్క ప్రగాఢ సానుభూతి 2012వ బ్యాచ్ తరపున ఉమ్మడి రాష్ట్రం ఎస్ఐలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఎస్ఐలు మాట్లాడుతూ మూర్తి పిల్లల భవిష్యత్ నిమిత్తం 4 లక్షలు ఆర్థిక సాయం అందించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పిల్లలకి ప్రయారిటీ ఉన్నారు కాబట్టి మొత్తం అంతా పిల్లలకి ఇచ్చాం.